రాఖీ అంటేనే ఠక్కున గుర్తొచ్చేది అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తోబుట్టువుల బంధానికి అనుబంధానికి సంకేతమైన ఈ పండుగను ఊరువాడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఏపీలో ఆ అన్నా చెల్లి, తెలంగాణలో ఈ అన్నా చెల్లి రాఖీ పండుగ మిస్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్న ఈ పొలిటికల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎపిసోడ్ లో ఏం జరిగింది? ఎందుకు ఆ ఇద్దరు చెల్లెళ్ళు వారి అన్నలకు రాఖీ కట్టలేదు? రక్షాబంధన్, రాఖీ పేరు ఏదైనా సోదర సోదరీమణుల మధ్య బంధానికి చిహ్నం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి. దీన్నే రాఖీ పౌర్ణమి అంటారు. ఇది తోబుట్టువుల మధ్య ప్రేమ, నమ్మకం మరియు రక్షణకు ప్రతీక. రాఖీ పండగంటే సంథింగ్ స్పెషల్. సొంత అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు తోబుట్టువులతో రాఖీ కట్టించుకుంటారు. ఆడపడుచులు లేనివారు వరుసకు సోదరయ్యే వారితో కట్టించుకుంటారు. ఇది ఆనవాయితీ. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా, ప్రభుత్వాధినేతల నుంచి మాజీల దాకా అందరూ ఎవరికి తోచిన రేంజ్లో వారు జరుపుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కడితే మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు వారి వారి తోబుట్టువులతో పాటు నియోజకవర్గంలోని మహిళా నేతలు రాఖీ కట్టి సంబరాలు చేసుకున్నారు. కల్వకుంట్ల వారింట్లో మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన సోదరిమణులు వచ్చి రాఖీ కట్టారు. మరి ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా కేటీఆర్ కు ఆయన సోదరి కవిత రాఖీ కడతారు. ఈ వేడుకను మీడియా సహా అన్ని సోషల్ మీడియాల్లో పెడతారు. మరి ఈసారి కేటీఆర్ కు రాఖీ కట్టేందుకు కవిత కల్వకుంట్ల కాంపౌండ్ లో అడుగు పెట్టలేదు. అంటే వ్యక్తిగత పర్యటనలో భాగంగా కుటుంబంతో సహా బయటకు వెళ్లారట కేటీఆర్. అన్నా చెల్లెళ్ల మధ్య పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు కాస్త రచ్చకెక్కటం, ఆమె కేటీఆర్ ను విమర్శించడం వల్లే ఈసారి ఆయన కావాలనే అందుబాటులో లేరనే టాక్ నడుస్తోంది. అయితే రాఖీ వేరు, రాజకీయం వేరు. తప్పకుండా తన అన్నకు రాఖీ కడతానంటూ 4-5 రోజుల క్రితం ప్రకటించారు కవిత. చెల్లెలు ముఖం కూడా చూసేందుకు ఇష్టపడకపోవడం వల్లే కేటీఆర్ కావాలనే రాఖీ పండుగ వేళ హైదరాబాద్ వీడి వెళ్లారని చెబుతున్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ లో కూడా సేమ్ సీన్. మాజీ సీఎం జగన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్య కూడా అనుబంధం అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కాలంలో ఆ ఇద్దరి మధ్య విభేదాలు పూడ్చలేనంత గ్యాప్ ను తీసుకొచ్చాయి. జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం ఉంది. కోర్టుల్లోనూ కేసులు నడుస్తున్న విషయం ఓపెన్ సీక్రెట్. సహజంగానే ఈ అన్నా చెల్లెళ్ల మధ్య ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి లేనంతగా సంబంధాలు దిగజారాయి. అందుకే షర్మిల రాఖీ కట్టేందుకు తాడేపల్లికి రాలేదు. అట్ ది సేమ్ టైం తనకు రాఖీ కట్టమని జగన్ రెడ్డి కూడా షర్మిల ఇంటికి వెళ్లేంత సీన్ కూడా లేదు. సో ఏపీలో మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఎక్స్-సీఎం అయిన జగన్ రెడ్డి ఇంట్లో, తెలంగాణలో ఎక్స్-సీఎం కేసీఆర్ ఇంట్లో రాఖీ వేడుకలపై చర్చ నడిచింది. తోడబుట్టిన చెల్లెళ్లతో కేటీఆర్ కు, జగన్ కు ఒకే రకమైన ఇష్యూస్ ఉండటం వల్ల వారి మధ్య బంధాలు, అనుబంధాలు ఎలా ఉంటాయని అనుకోగలం? రాజకీయం వేరు, అనుబంధం వేరు అనేంత పెద్ద మనసు ఇద్దరు నేతల్లో లేని కారణంగానే ఆ 2 ఇళ్లు రాఖీ వేడుకలు జరగక వెలవెలపోయాయి.